అంతన్నారు ఇంతన్నారు ఏం చేస్తలేరు అని ఎగ్గస్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తుర్రు. సర్కారు వాళ్ళ మీద గట్టిగా గరం అవుతుర్రు. అయితే అనేటోళ్ళు అంటేనే ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోవాలే అన్నట్టు పోతున్నాడు సీఎం సారు. 26 జనవరికి చాలైన 4 పథకాలను పబ్లిక్ అందరికీ అందేటట్టు రువడి వెంచిర్రు. ఇక ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే కార్యానికి రేవంత్ సారే ముగ్గు పోసి పనులు చాలు చేసిండు. భీమన్నగా వారయోదే ఏధోన్వింద్రస్తమామీషానంబస్మస్వరాజ్యో. నారాయణపేట జిల్లాకు పోయిన సీఎం రేవంత్ సారు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే పనులు చాలు చేసిండు. పేదోళ్లను ఓ ఇంటోళ్లను చేస్తాం, సర్కారు పథకాలు పేదోళ్లకు అందినప్పుడే దానికో అర్థం పరమార్థం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. తొలుత మహిళా సంఘాల అక్కచెల్లెన్లకు బతుకు తెరువు చూపించేటట్టు ఓ పెట్రోల్ బంకు సురువు చేసిండు సారు. ఒక్క నారాయణపేటలనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు పెట్టియాలి అని అక్కడికక్కడనే సీఎస్ మేడంకు ఆర్డర్ లేచిండు ముఖ్యమంత్రి. ఇక అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఎప్పుడు చూసినా నిప్పు ఉప్పు లెక్క ఉండే డీకే అరుణమ్మ రేవంత్ సారు ఇద్దరు పక్కపోంటే ఊకున్నారు. ఇక చూడర్రి ఇద్దరు నడమ ముచ్చట ఎట్లా నడిచిందో. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్ల టైంలోనే రాజకీయం, ఉత్తప్పుడు అంత కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి నడవాలి అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అరుణక్క ఢిల్లీకేంచి పైసలు పట్టుకొస్తుంది, మంచిగా ఎలుగులు చేసుకుందాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అటెనక పబ్లిక్ మీటింగ్ లో కూడా జోరుగా నడిచిన ఈ సారు ముచ్చట్లు. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చేయాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. పోయిండు నారాయణపేటలో ఓ మెడికల్ కాలేజు, గురుకుల బడి, నర్సింగ్ కాలేజు గిట్లా 100 కోట్లతోని భవంతులు కట్టేందుకు శంకుబండలు బాతిచ్చిండు సారు. ఇక తొలతమలక ఎంతమందికి ఇస్తామన్నారో అంతమందికి జల్దిగానే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట. పేదోళ్ళందరికీ ఒక్కళ్ళను కూడా ఇడవకుండా ఇండ్లు కట్టిస్తారట. ఎవ్వలేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండు సారు. సీఎం సారు చేతుల మీదుగా పనులైతే చాలా అయినాయి. మరిగా చూడాలే పోను ఎట్లెట్లయితుందో. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. టమాటాల రేటు పెరుగుతేనేమో సామాన్యుడు కొనలేనంత అవుతుంది, తగ్గితేనేమో ఎవడు తింటాడు అనేంతగానం తగ్గుతుంది. రేట్లు పెరిగినా కొనరు, తగ్గినా కొనరు. ఎటున్నా రేట్లతోని నష్టపోయేది మాత్రం వీటిని పండించిన రైతులే. అట్లా నష్టం వచ్చినందుకే గీ తీరుగా గోసటిల్లుతున్నారు టమాటాలు పండించిన రైతులు. పిలంగల్ల టమాటీలను ఇప్పుడు గానే దిక్కు లేకుండా అయింది పో. ఎన్నొద్దులు మొగుల మీద కూసున్న టమాటా ఇప్పుడు నేల మీద పడ్డట్టు అయింది. ఆంధ్ర కర్నూలు జిల్లాలున్న ఎమ్మిగనూరు, ఆస్పరి, పత్తికొండ అంగట్ల కిలో 4 రూపాయలన్నా కానే దిక్కు లేకుండా అయింది ఇప్పుడు టమాటీలను. పత్తికొండ అంగట్ల ఓ 10 వద్దుల సంది టమాటీలను అసలు కొనుడే బంద్ పెట్టిలాట. కైకిలోళ్ళను పెట్టి కాయలేరిచ్చి బాడిగలు కట్టుకొని వచ్చి మార్కెట్లో పోస్తే బాడిగ కిరాయి కూడా వెళ్లేటట్టు లేదని ఇగో గీ తీరుగా నెత్తి పట్టుకొని కూసున్నారు టమాటీలు పండించిన రైతన్నలు. గాని మొన్నటి దానికి ఎట్టుండే కిలో 200 రూపాయలకు మీదనే ఉండే. బంగారం అన్న కొనొచ్చు కానీ టమాటీలను కొనేటట్టు లేదు అనుకొని నెత్తి పట్టుకున్నారు చాలా మంది జనాలు. ఆఖరికి ఓ 2 వారాల కింద కూడా 20-30 రూపాయల దానికి ఉండే. కానీ ఇప్పుడు గింత షరొచ్చింది పాపం రైతులకు. అప్పుడు ఆనలు ఎక్కువ పడి మాలు రాక టమాటీల రేటు పిరమైతే ఆన్నో ఇన్నో పంట గట్టిగా పండించిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు మళ్ళా అంతటా చేన్లు పెరిగినాయి, అంగట్లకు సరిపోను సరికొచ్చింది. ఇంకేముంది, కొండెక్కి కూసున్న టమాటీల రేటు నేలకు కలుసుకొని కింద పడ్డంత పని చేసింది. ఉన్నప్పుడు ఉట్ల పండగ, లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టయింది ఇప్పుడు. అప్పుడు బగ్గ రేట్లున్నాయని అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి టమాటీలు పండిస్తే 4 రూపాయల కిలో అనేటాళ్లకు నెత్తి పట్టుకొని కూసున్నారు ఇట్ట రైతన్నలు పాపం. ఏమో పోరి, ఒక పాలి ముడిచేటట్టుండదు, ఒక పాలి బాధపడేటట్టుండదు. ఏదేమైనా నష్టపోయేది మాత్రం రైతులే. మరి చూడాలే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా టమాటీలు పండించిన రైతులకు ఆసరైతుందో లేదో అనేటిదిగా రేపు.
ఎక్కడ రోగమో ఏమో పొర్రి పబ్లిక్ను ఎక్కడ లేని బుగులు పట్టిస్తున్నది. మనుషులకేం తిప్పలు ఉండదు అని చెప్పినా ఎవ్వరు భయం ఆలదే. దేని గురించి చెప్తున్నానంటుర్రా? ఇంకేంది, బర్డ్ ఫ్లూ భయం గట్టిగా పట్టుకుంది జనాలకు. ఒకెళ్ళి భయపడుకుంటేనే ఇంకొకెళ్ళ సందల సందు సంపుతూనే ఉన్నారు. అందుకనే ఇగో ఈసొంటి ఈగ్రం చేసిర్రు ఈ ఊరోళ్ళు. ఆదిలాబాద్ జిల్లా పబ్లిక్ కు నాలుగే కలుసుకునేది ముచ్చటే ఇది. కోడికూర మీద కాయసున్నోళ్ళు ఓ 10 వద్దులు నోరు కట్టేసుకోక తప్పదిగా. ఎందుకంటే ఈ 10 వద్దులు కోడికూరే అమ్మరాట. అక్కడ తినాలని కాయసుండే తినబోతే బుగులాయే. ఎట్టున్నా సందులో చప్పరిస్తారు అనుకున్నట్టున్నది కావచ్చు. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో కోడికూర దుకాణాలన్నీ బంద్ పెట్టిరు. చికెన్ షాపులు నడిపించుకునేటోళ్ళు. పబ్లిక్ పానాల కంటే పైసలేమో ఎక్కువ కాదు అనుకున్నట్టున్నది కావచ్చు. శుక్రవారం సంది మార్చి 1వ తారీఖు దానిక బంద్ పెడుతున్నారట. అగా చూడోలే షటర్లన్నీ కిందికున్నాయి, దుకాణాలన్నీ బోడ కానొస్తున్నాయి. పిల్లలేరు చూద్దామన్నా. అంటే ఇక అప్పుడు కరోనా రోగం వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టినట్టు పెట్టిరు అన్నట్టు. ఒక్క దుకాణాలు బంద్ పెట్టుడే కాదు, బయట జిల్లాలకేంచి వచ్చేటి కోళ్లలోళ్ళను కూడా లోపలికి రానియట్లేదు. మనతానంతగానమే లేకున్నా బయటకేంచి వచ్చేటి కోళ్లతోని మనతాడ కూడా ఎక్కడ అంటుకుంటుందోనని అట్లా అంటుకోకుండా ఆపాలనేది వాళ్ళ ఆలోచన. మరి ఇంత చెప్తున్నారు కానీ కోడికూర తినొచ్చా అంటే అది మీ ఇష్టం. ఇక మేము చెప్పేదే ఉంటది. అంతకు నోరు కట్టేసుకోలేని వాళ్ళు ఉంటే షియలు బాగా ఉడికినాకనే తినూర్రి. ఎక్కువ ఉడికితే షియ ముక్కలు చితికిపోతాయని ఎచ్చి పచ్చి గంకెరాంకాల పారం కోళ్ళల్లో పాడుపడ్డ రోగంతో పైలంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. మరిగా రోగాలు ఎట్టొస్తున్నాయంటే అది కూడా మనం చేసిన పాపమే. కోడి పిల్లలు జప్పున పెరగాలని, వజను రావాలని, రోగాలు అంటొద్దని సూది మందులు కూర్చుడాయే. 45 రోజులలోనే 2-3 కిలోల వజన్ వస్తుందంటే చూడూరిగా. ఇగట మందులు పెట్టి చేస్తే మాయ రోగాలు రమ్మంటే ఎందుకు రావు మరి? అందుకనే కోళ్లకు రోగాలు వస్తున్నాయి. వీటిని తింటే పబ్లిక్ పానాలు అడిట్ అవుతాయని ఇగో ఇటువంటి ఇగరం చేసిరన్నట్టు ఆదిలాబాద్ జిల్లాలో కోడికూర బేరాలు చేసుకునేటోళ్ళు. ఇక మీరు కూడా జరంత పైలం 4 వద్దులు నోరు కాపాడుకోరి. కాదని తింటే ఆగమవుతారు. మళ్ళా ఏం చెప్తున్నా. తెలంగాణలో ఫిబ్రవరి నెలంతా జాతరల హంగామా నడిచింది. మొదలు ఆదిలాబాద్ నాగోబా జాతర కాడ నుంచి చాలు చేస్తే నిర్మల్ల ముజ్గి మల్లన్న జాతర, ములుగుల మినీ మేడారం జాతర, గద్వాల తిక్క వీరేశ్వర స్వామి జాతర, ఆఖరికి సూర్యాపేటల పెద్దగట్టు జాతర. గిట్ల జాతరలన్నీ ఒడిచిపోయినాయి అన్నట్లు బేస్తారం నాడు పెద్దగట్టు జాతర ఒడిచిపోయింది కదా. మరి లింగమయ్య హుండి ఏ పాటి నిండింది, ఎంత ఆమ్దాన్ వచ్చిందో ఒకసారి చూడాలి కదా. చలో. 5 వద్దులు ఓలింగా అనుకుంటా దద్దరిల్లిన పెద్దగట్టు జాతర మొత్తానికి ఒడిచిపోయింది. ఇక జాతర ఒడవంగానే లింగమయ్యకు ఎన్ని కట్నాలు పడ్డాయి అని లెక్క పెట్టే పని ముంగటేసుకుర్రు గుడి అధికారులు. గుళ్ళె అన్ని దిక్కుల పెట్టిన హుండీలను తీసుకొచ్చి ఒక తాన కుప్పబోసిర్రు. అటెంక గుడి అధికారులు ఇంకా హక్కుదారులందరూ లైన్ ఎమ్మటి కూసోని లెక్క పెట్టిర్రు. అట్లా అన్ని లెక్క కడితే ఈసారి జాతర పేరు మీద లింగమయ్యకు 31,29,686 రూపాయల ఆమ్దాన్ వచ్చిందట. అంతేకాదు పోయినసారి కంటే ఈసారి 5,58,000 ఎక్కువనే వచ్చిందట. అంటే ఈ ఏడు జాతర గట్టిగానే అయ్యింది. కుప్పలు పోసిన నోట్ల కాయిదాలల్లా 10, 20 అయితే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకెంచి ఒక్కోటి మడతెమ్మటి తీసి కట్టలు కట్టిర్రు. ఇక గీ అన్నైతే తడిసిన నోట్లను ఏకంగా ఇస్త్రీ చేసి మళ్ళా షెల్లెతట్లు చేస్తుండు. అటు చిల్లర పైసలు కూడా కుప్పకు కుప్పే బొచ్చడొచ్చినాయి. లెక్క పెట్టే కాడ పెద్ద మనుషులు కావాలుండి లెక్కింపు కార్యం అంతా నిమ్మలంగా అయ్యేటట్లు చూసిర్రు. ఇక జాతర చైర్మన్ నరసయ్య యాదవ్ అన్న మాట్లాడుకుంటా లింగమయ్య దయతోని జాతర అంతా ఏ లొల్లి పంచాదులు లేకుండా నడిచిందని మాట్లాడుకొచ్చిండు. శ్రీ లింగమంతుల స్వామికి కానుకల రూపేణ 31 లక్షల చిల్లర ఇవ్వటం కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామరెడ్డి గారు, అట్లాగే కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి నిన్న ఇదంతా డబ్బైనా నా మంత్రివర్గ పరంగా ఇచ్చేటందుకు నేను హామీ ఇస్తున్నానని చెప్పి వారు ఇవ్వటం. అదన్నట్లు ఈసారి జాతరకు ఏం తక్కువ 25 లక్షల మంది దాకా భక్తులు వచ్చి ఉంటారు. అంతమంది వచ్చినా కూడా ఎక్కడేం తిప్పలా లేకుండా అటు పోలీసోళ్ళు ఇటు మున్సిపల్ సిబ్బంది గట్టిగా పనిచేసిర్రు. అందుకే జాతర ఇంత అవ్వల్దార్ అయినట్లు మాట్లాడుకొచ్చిండు. గిట్ల ఓ దిక్కు హుండీల లెక్కింపు అవుతుంటే ఇంకో దిక్కు లింగమయ్య కాడికి భక్తుల తాకిడి మాత్రం ఆగుతలేదు. జాతర ఒడిచినా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా 3 లక్షల దాకా చేరుతుండొచ్చు అని అంటుర్రు గుడి అధికారులు. ఏదేమైనా తెలంగాణ రెండో అతిపెద్ద జాతర అయిన ఈ పెద్దగట్టు జాతర ఈసారి పెద్ద ఎత్తునే అయ్యింది పొర్రి.
ఏదన్నా తప్పు చేసి పోలీస్ టౌన్కు పోయిర్రంటే పంచాది మానంగా దిగది. ఎందుకంటే పోలీసార్లు ఆ కేసు ముచ్చట్ల ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రమ్మంటారు, అవసరమైతే కోర్టుకు పోమ్మంటారు. ఆగో గట్ల పెద్దోళ్ళు ఏదన్నా కేసులు ఇరికితే వాళ్ళ పొల్లగాండ్ల మంచి షెటోళ్ళు చూసేటోళ్ళు, వాళ్ళను ఆడిచ్చేటోళ్ళు ఉండరు కదా. అసొంటోళ్ళ పొల్లగాండ్ల కోసం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఓ మంచి ఇకమత్ చేసిర్రు. మరి గదేందో మనం కూడా చూద్దాం పర్రి. పోలీస్ స్టేషన్ ముచ్చటని ఈడేడికో ప్రైవేట్ బడికి దోలుకొచ్చిర్రు ఏంది అని అనుకోకుర్రి. మంచిగా చూడుర్రి, ఇది పోలీస్ స్టేషనే. జీడిమెట్ల పోలీస్ స్టేషనే ఇది. పొల్లగాళ్ల కోసం ఓ ప్రైవేట్ బడోళ్ళు గిసొంటి సౌలత్ చేసిర్రు. ఇలా పొల్లగాళ్ళు ఆడుకోవచ్చు, ఎగిరి దుంకొచ్చు, ఇంటికాడ ఉన్నట్లే ఉండొచ్చు. అయ్యవ్వలు ఏదన్నా తప్పు చేసి జైలుకు పోతే గా దెబ్బ పొల్లగాళ్ల మీద పడకుండా చేసిన ఉపాయమే ఇదన్నట్లు. అంతేకాదు పోలీసోళ్ళ పిల్లలు కూడా వచ్చి ఆడుకోవచ్చట. అందుకే స్టేషన్ లోపల ఉన్న ఓ జాగల పొల్లగాళ్ళు ఆటలాడేటందుకు గిట్ల స్పెషల్ ఇకమత్ చేసిర్రు. ఇక గిదే ముచ్చట్ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సార్ కు ఎరకజేయంగానే సారే స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి చాలు చేసిండు. పొల్లగాళ్ళు లోపలికి పోయి ఎగిరి దుంకిర్రు. 10 మందికి అక్కడికి వచ్చే పని చేస్తుంటే ఎవరినొద్దంటారు? అసలు మొదలు ఈసొంటి ఆలోచన చేసిన వాళ్ళను తారీఫ్ చేయాలి అన్నట్టు మాట్లాడిండు. మరి దీంతోని ఫాయిదా ఏందయ్యా అనంటే పోలీస్ టౌన్లో ఏదన్నా తప్పులు చేస్తే పెద్దోళ్ళు వస్తారు కదా. అగోగాళ్ళ పొలగాళ్ళు ఈడ ఆడుకుంటానికి లేదా బాలింత తల్లులుంటే సంటి పిల్లలకు పాలు పడటానికి ఇది అక్కడికి వస్తుంది అన్నట్లు. మంచి ముచ్చటే. లెక్కకైతే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు బాలింత తల్లుల వాళ్ళ పిల్లలకు పాలు పట్టాలంటే చాలా ఇబ్బందే ఉంటది. అగో అసొంటోళ్ళ కోసం గింత మంచి ఇకమత్ చేసిర్రు. ఇక గిదే ముచ్చట సిపి సార్ మాట్లాడుకుంటా ఈ ఆలోచన బాగుంది, ముంగట సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలున్న అన్ని పోలీస్ స్టేషన్లల్లో ఈసొంటి ఇకమత్ చేస్తానికి మేము కూడా నజరేస్తామని మాట్లాడుకొచ్చిండు. ఏదేమైనా చిన్న పొల్లగాళ్ల కోసం పోలీస్ స్టేషన్లో గింత మంచి ఇకమత్ చేసిర్రంటే మంచి ముచ్చటే అని చెప్పాలి. ఏమంటారు? నెల రేషన్ బియ్యం ఇస్తారు. ఇన్నొద్దులు బియ్యం ఇస్తుర్రని డప్పు సాటింపేస్తే బస్తా అందుకొని పోయేది. డీలర్ అన్న జోకియంగానే మూట నెత్తిన పెట్టుకునేటోళ్ళు ఉండే ఊళ్ళ పొంటి. కొంతమంది అమ్ముకునేటోళ్ళు, ఇంకొంతమంది ఏమో పొద్దుమాపు వండుకొని తినేటోళ్ళు. నెరిగ్గి నడమ ₹2 కిలో బియ్యం ఇస్తున్న కాడ నుంచి ఈ బియ్యం దందా ఎక్కువైందబ్బా. ఏం చెప్తాం, ఎంతని చెప్తాం? మందిని ముంచి మంచిలు తాగేటోళ్ళు బగ్గ మోపాయిలు దునియా మీద. పేదల కొరకు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న కూపన్ బియ్యాన్ని కాంటా పెట్టకుండానే కమాయిస్తున్నారు కొంతమంది డీలర్లు. నెరీగా మైబాద్ జిల్లాలో ఇంత ఎక్కువనే ఉన్నదట బియ్యం దంతా. కూపన్ పట్టుకుని బియ్యానికి వచ్చిన వాళ్లకు కిలోకు ₹10 ఎంబడి కట్టిస్తున్నారట. అంటే పబ్లిక్ కాంచి ₹10 ఎంబడి కొనుడు, మిల్లర్లకు 15 కెంచి ₹18 అమ్ముడు. కొంతమంది పబ్లిక్ కూడా అంతే తెలివి మీరిలు గట్టిగా. బయటికి పోయినాక అమ్ముకుడు ఎందుకు అనుకునేటోళ్ళు ఇదే సందని ఇచ్చిన పైకం తీసుకుని మొఖం మారుస్తున్నారు. ఇంకేముంది, చక్కగా డీలర్ల కాంచే మూటలు బయటికి మోస్తున్నారు దందా చేసుకునేటోళ్ళు. మరిగా బియ్యం తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే బీర్లు తయారు చేసేటి కంపెనీ వాళ్ళకి అమ్ముతున్నారట. దొడ్డు బియ్యం వేసుకపోతే దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు అనుకొని బియ్యాన్ని నూకలు చేసి లోళ్లు పొలిమేరలు దాటిస్తున్నారట. అట్లా కొన్ని దుక్కుల పొలిమేరలు దాటిచ్చేటి బియ్యాన్ని కూడా పట్టుకున్నారట అధికారులు. ఒక మైబాదే కాదు, అటు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇదే దందా జోరుగా నడుస్తుందట. ఒక పోయినేడాదిలో ఏం తక్కువ 225 కేసులకు మీదనే రాసేట దొంగతనంగా బియ్యం దందా చేసేటోళ్లను పట్టుకొని ఉమ్మడి జిల్లా పేరు మీద. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా అంతే, ఆటో 150 కేసులకు మీదనే రాస్తారట దొంగతనంగా బియ్యం దందా చేసేటోళ్లను పట్టుకొని. ఇటు సూర్యాపేట జిల్లాలో ఏమన్నా తక్కువనా? ఇక్కడ కూడా గట్టినే నడుస్తుందట బియ్యం దందా. జిల్లాకేంచి లోల్లెత్తుడు, కాకినాడ పోర్టుకు పంపించుడు. గిట్లా ఏడ చూసినా బియ్యం దందా మా జోరుగా నడుస్తుంది పో. ఇంట్లో మేము రాసిందేం లేదు, మా సొంతంగా చెప్పిందేం లేదు. పౌర సరఫరాల శాఖోళ్ళు బయట పెట్టిన ముచ్చట్లే ఇవన్నీ. అడంక మమ్మల్ని ఎవలేం అనొద్దు సుమా, ముందుగానే చెప్తున్నావా? ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. కానీ అటు ఇటు కాకుండా నడమ ఉంటేనే ఆగమైపోతాం. అడకత్తెరల పోకశెక్క లెక్క నలిగిపోతాం. ఆగో గిట్లనే తయారైంది ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న ఓ ఊరోళ్ళ కథ. 2 రాష్ట్రాల నడుమ నలుగుతుర్రు జనాలు. పాపం సవలతులు లేక ఆగమాగమైతుర్రు. మరి ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఇక పచ్చటి గుట్టల నడమ పెంకుటిండ్లు కానొస్తున్నాయి కదా, గిదే కోటియా అంటే. గిట్లా 21 ఊర్లు ఇటు ఆంధ్ర అటు ఒడిశా 2 రాష్ట్రాల నడమ ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పబ్లిక్ 2 దిక్కులా ఓట్లేస్తుంటారు. అందుకే 21 ఊర్లు మావని ఆంధ్ర ఒడిశా సర్కార్ వాళ్ళకు ఎప్పటి నుంచో పంచాది నడుస్తుంది. ముచ్చట కోర్టు దాకా పోతే 2 దిక్కులోళ్ళు కూకొని మాట్లాడుకోని పంచాది తస్పా చేసుకోని అన్నట్టు చెప్పిండ్రాట. అట్లా పాత సర్కార్ వాళ్ళు ఓసారి తిప్పల పడ్డా ముచ్చట కోసేళ్ళలేదు. ఇక ఇప్పుడు మళ్ళోసారి కొటియా ఊర్ల పొంటి నిప్పు రాజుకుంటాంది.
ఇటు ఏపీ అధికారులు కొటియా ఊర్ల పొంటి రోడ్లేసుడు ఆ ఓటి చేద్దామని పోతుంటే ఒడిశా ఆఫీసర్లు అడ్డం తలుగుతున్నారట. మా ఊర్లలో మీరెట్లా పని చేస్తారని దావా ఇస్తున్నారట. అమ్మ పెట్టదు అడుక్కొని తిననియదన్నట్టు ఒడిశా సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇటు మనోళ్ళు పని చేయనికే పోతేనేమో చేయనిత్తలేరు. అందుకే పబ్లిక్ కూడా తిరగబడతాండ్రు. ఇక చూడరు ఏమంటున్నారో. మనకి ఆంధ్ర వైపు వెళ్ళకూడదు అన్నట్లు ఒడిశా వైపులో రావాలన్నట్లు మనల్ని చేస్తున్నారు. అంటే మనకి ఒడిశా రేషన్ కార్డు ఉంది, ఆంధ్ర రేషన్ కార్డు ఉంది. అంటే ఇప్పుడు భవిష్యత్తు చూస్తున్నట్లయితే మనకి ఆంధ్రాలో ఇలా ఎక్కువ మంది చదువుతున్నారు. మనకి ఏది కావాలో అది కూడా ఆంధ్ర నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఒడిశా ఎట్టి లేదు, ఒట్టి రేషన్ తప్ప మరి ఎట్టి రావడం లేదు. అదే ఇక్కడ కొండలో ఉన్న మైనింగ్ ఉన్నదనేసి తెలుసు ఒడిశా వాళ్ళకి ఆల్రెడీ. ఆ మైనింగ్ చేయడానికి అనేసి మమ్మల్ని ఒడిశా వైపులు రావాలనేసి కోరుకుంటున్నారు. మేము ఆంధ్రాలోనే ఉంటాం, పిల్లలంతా ఇక్కడనే చదువుతాండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ కోటియా పబ్లిక్. మైనింగ్ చేసుకోవాలి, గుట్టలు దవ్వుకోవాలనే ఒడిశా సర్కారు వాళ్ళు మా ఊర్ల మీద పడుతుండ్రు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడి జనాలు. ఏండ్ల సంధి లొల్లులు అవుతున్నా ముచ్చట ఎటు తెగుతలేదు. ఇప్పటికైనా 2 దిక్కులోళ్ళు కూకొని మాట్లాడుకొని పంచాయతీ దెంపాలి అంటున్నారు. మీదికెళ్ళి ఇటు ఏపీల కూటమి సర్కారే ఉన్నది, అటు ఒడిశాల పువ్వు పార్టీల సర్కారే ఉన్నది. ఇప్పుడైతేనే ఏదో ఒకటి వ్యవహారం ముంగట పడుతుంది అనుకుంటారట అందరూ. మరి ఏం చేస్తారో, 2 రాష్ట్రాల నడుమ నలుగుతాన పబ్లిక్ను ఎట్లా ఒడ్డున పడేస్తారో చూడాలి. పోయిన నెల 13వ తారీఖున షురువైంది కుంభమేళ. చూస్తూనే రోజులు వడిచిపోయినాయి. ఇంకో 4-5 దినాలల్లా వడుస్తుంది జాతర. ఇన్నొద్దులు పోనోళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఓ తీరుబడి వేసుకొని పోయి వస్తుర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ ఇప్పటికీ పబ్లిక్ తోని కిటకిటలాడుతూనే ఉన్నది. పోయేటోళ్ళు పోతుర్రు, గంగల మునిగొస్తుర్రు. చూడుర్రి. అగో ఇగో అనుకుంటే శివరాత్రి రానే వస్తున్నది. ఇంకో 4-5 దినాలే ఉన్నది. అందుకే కుంభమేళా జాతరకు పబ్లిక్ ఇంగింత పోటెత్తుతున్నారు. శివరాత్రి నాడు ఆఖరి పుణ్య స్నానం చేయనికే పబ్లిక్ పొట్టు పోతారు కాబట్టి యోగి సర్కారు ఏర్పాట్లు ఇంగింత గట్టిగా చేస్తున్నదట. అన్నేమో గాని కుంభమేళాతోని చిన్న పెద్ద దందాలన్నీ కలుపుకొని 3 లక్షల కోట్ల బిజినెస్ అయ్యిందట. ఇక ఇప్పటికే కుంభమేళాలే చిన్న దందాలు చేసుకుంటా లక్షలు సంపాదిస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఇగో గట్లనే ఇక్కడ కానొస్తున్నాడు కదా. ఈ అన్నేం చేస్తున్నాడో ఎరికేనా? డిజిటల్ స్నానం చేయిస్తున్నాడట. అగో అదేం స్నానం అనుకుంటారా? కుంభమేళా జాతరకు పోలేక అయ్యో మేము గంగలో మునిగలేకపోతున్నామని ఇంట్లో ఊకొని బాధపడుతుంటారు కదా కొంతమంది. అగో అసొంటోళ్ళంతా ఈ అన్నకు వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే గా ఫోటోలను ప్రింట్ తీసుకొని పోయి గంగలో ముంచుతాడట. అట్లా మన ఫోటోలకు డిజిటల్ స్నానం చేపిస్తాడు అన్నట్టు. మనం ఇంటికాడ ఊకొని గంగలో మునిగినట్టు అనుకోవాలన్నట్టు. ఇక గట్ల ఫోటోలు గంగల ముంచనికే ఎంత వసూలు చేస్తాడు అనుకుంటారు? అచ్చరాల 1100 తీసుకుంటున్నాడట. ఈ వీడియో చూసి ఇప్పుడు ఇంటర్నెట్ జనాలు పాగలవుతున్నారు. ఇది ఎక్కడి కాతారో, ఫోటోలకు తానం చేపించుడేంది, దానికి 1100 కట్టుడేంది అని ఆగమాగం అవుతుండ్రు. గిట్లా కూడా సంపాదిస్తారా అనుకుంటారు ఇంకింతమంది. ఇది ఇట్లుంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఇగురమంతుడు తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి పిల్ల జల్లనేసుకొని కుంభమేళాకు పోయిండట. పాపం ముసలవ్వ తిండి తిప్పలు లేక కీకలు పెడితే చుట్టుపక్కల తాళం బలగొట్టి బయటికి తీసుకొచ్చిండ్రు. అట్లిట్లా ముసలమ్మ బచాయించింది. ఇక అది అట్లుంటే జాతర ఒడవనికే ఇంకో 4-5 దినాలే ఉన్నది కాబట్టి బస్సులు రైళ్లు ఇంకా కిటకిటలాడుతున్నాయి. పబ్లిక్ జర పైలంగా పోయిరాండ్రి. అరే ఇంకో ముచ్చట్టున్నదిలా, అదైతే ఒకసారి చూసిపోరి. కొడుకు కండ్ల ముంగట లేడి పిల్లోలుగానే ఊలుకులాడుతుంటే అవ్వయ్యలు అది చూసి మస్తు మురిసిపోతుంటారు. కానీ ఇగో గీ గూళ్ళ లక్ష్మి అనేటి అక్కకు దేవుడంతా అదృష్టం ఇయ్యలేదు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలు ఉంటది గీ అక్క. ఇక అసలు ముచ్చట ఏందంటే అక్కోళ్ళ పెద్ద కొడుకు రాకేష్ కు చిన్నప్పటి నుంచే గదేదో బీమారి సోకి కాలు చేతులు సచ్చబడే ఆట. అయ్యో నా కొడక అని మొక్కని దేవుడు లేడు, తిరగని దావకన లేదు. ఏం తక్కువ 8 లక్షల దానిక ఖర్చు పెట్టిలాట. అయినా సుతా మంచి కాలేదట. కాలు చేతులు పని చేయకపోయినా గీ తమ్మునికి మాత్రం మంచి తెలివిచ్చిండు దేవుడు. అందుకనే ఇటువంటి పరిస్థితులలో కూడా కొడుకు చదువుకుంటా అని చెప్పంగానే లచ్చమక్కే దినం భుజాల మీద మోసుకుంటా బడికి తీసుకుపోయేదాట, తీసుకొచ్చేదాట. అట్లా అటుగా 10వ తరగతి కూడా పాస్ అయిండు తమ్ముడు. ఇప్పుడు కాలేజీకి పోతున్నాడు. అయితే ఈ నడుమ మళ్ళేమైందో ఏమో తెలియదు గాని పిల్లగాడు కింద మీద చేసిండట. డాక్టర్ల దానికి తీసుకుపోయి చూపిస్తే ఒక్క సూది బూటికి 32,000 దానిక ఖర్చు అవుతుందని చెప్పిలాట. రెక్కాడితే గాని డొక్కాడని సంసారం. గన్నిగానం పైసలు ఎడికెంచి తీసుకురావాలని మస్తు బాధపడుతుంది గీ లచ్చమక్క. పానం మంచిగా లేకపోయినా తమ్ముడు మాత్రం నేను మంచిగా చదువుకుంటా, మా అవ్వయ్యలను మంచిగా చూసుకుంటా అని ధైర్యంతో చెప్తున్నాడు గిట్లా. ఎవరైనా నా
ఆరోగ్యాన్ని దాతలు బాగు చేస్తే అమ్మా నాన్నలు నేను బాగా చూసుకుంటాను. ఇక ఇదిట్లుంటే ఇప్పటికే చేసిన కష్టం అంతా పిల్లగానికే పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు సర్కారు ఏమన్నా సాయం చేయాలని అడుగుతున్నది ఈ లచ్చమక్క కూడా. నా కొడుకును మీరు దయచేసి ఇప్పటికీ 10 లక్షలు 20 లక్షలు అయితాయట. మీరు దాదులు నా కొడుకు మీరు ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టుగా నా కొడుకు మీరు సాయం చేసి నా కొడుకు మీరు బతికియాలి. మీరు ఒక దేవతలు నా కొడుకును మీరు బతికించినట్టే. చిన్న గోస కాదు పోండ్రి, ఎవ్వలకు రావద్దు ఇటువంటి బాధలు. మరిగా సర్కారులో లేకుంటే అక్కడి లీడర్ సాబులో ఎవరో ఒకరు పట్టించుకొని సాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.